హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రిజెస్ ఛానల్. ఈరోజు నేను మహాభారతం పార్ట్ 15 చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు బిఫోర్ పార్ట్స్ చూడాలనుకుంటే టాప్ రైట్ కార్నర్లో క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, పార్ట్ 14లో అడిగిన ప్రశ్నకి ముగ్గురు సరైన సమాధానంని ఇచ్చారు. యుద్ధం 2వ రోజు నుంచి యుద్ధం 9వ రోజు వరకు భీష్ముడు పాండవుల సైన్యంని సర్వనాశనం చేసేస్తారు. అప్పుడు పాండవులకి 2 అక్షౌహిణీల సైన్యమే మిగిలి ఉంటుంది. కానీ కౌరవులకి 9 అక్షౌహిణీల సైన్యం మిగిలి ఉంటుంది. పాండవులు 10వ రోజు భీష్ముడిని చంపాలి అని పథకం వేస్తారు. ద్రుపదుడి పుత్రిక అయిన శిఖండి భీష్ముడిని చంపాలి అని జన్మిస్తుంది. అప్పుడు కృష్ణుడి సలహాతో పాండవులు శిఖండిని యుద్ధంలోకి తీసుకువస్తారు. భీష్ముడు స్త్రీలపై అస్త్రాలను ఎత్తడు. అందుకే శిఖండి భీష్ముడిని గాయపరుస్తుంది. అప్పుడు అర్జునుడు భీష్ముడిని అంబశయ్యపై పడుకోబెడతాడు. భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కాబట్టి భీష్ముడు ఉత్తరాయణంలో మరణియాలి అని కోరుకుంటాడు. ఎందుకంటే ఉత్తరాయణంలో ఎవరన్నా మరణిస్తే వారు స్వర్గలోకంకి వెళ్తారు. యుద్ధం 10వ రోజు తర్వాత కౌరవులు ద్రోణాచార్యుడిని సర్వ సైనాధిపతిగా నియమిస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు ప్రశ్న ఏమిటంటే యుద్ధం 9వ రోజు తర్వాత పాండవుల వద్ద ఎన్ని అక్షౌహిణీల సైన్యం మిగిలి ఉంటుంది? మీ సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.